సోషల్ మీడియా వచ్చాక ఎవరు నిజం మాట్లాడుతున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలియకుండా పోయింది. ఎవరో ఏదో ఒక మాట అంటే దాన్ని వైరల్ గా మార్చి అది నిజమా అబద్ధమా అనేది కూడా చెక్ చేయకుండా విమర్శలు గుప్పిస్తున్నారు. రామ్ చరణ్ అల్లు అర్జున్ ను ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో అయినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అల్లు మెగా మధ్య ఉన్న విభేదాలను ఈ అన్ఫాలో గొడవ మరింత పీక్స్ కు తీసుకెళ్లింది. ఎప్పటినుంచో బన్నీకి చరణ్ కు పడడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. RRR తో చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. తాను కూడా గ్లోబల్ గా మంచి పేరు తెచ్చుకోవాలని బన్నీ 3 ఏళ్లు కష్టపడి పుష్ప 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. తన కష్టానికి ప్రతిఫలం బాగానే వచ్చింది. కానీ బన్నీ నోటిదూల వలన కొన్ని, ఆయన చేసిన పనుల వలన మరికొన్ని వివాదాలు మెడకు చుట్టుకున్నాయి. ఇక ఇవన్నీ బన్నీ మెగా కాంపౌండ్ నుంచి దూరం కావడానికి చేస్తున్న ప్రయత్నాలే అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్స్ మొదలయ్యాయి. గతేడాది ఎన్నికల సమయంలో బన్నీ చేసిన పనికి మెగా మేనల్లుడు బన్నీని అన్ఫాలో చేశాడు. ఇక ఇప్పుడు చరణ్ చేశారని చెప్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం చరణ్ బన్నీ ఎప్పుడో ఫాలో అయింది లేదు. చరణ్ ఇన్స్టాగ్రామ్ లో 38 మందిని ఫాలో అవుతున్నాడు. అందులో అల్లు శిరీష్ కూడా ఉన్నాడు. కానీ బన్నీ లేడు అనేది కొందరి మాట. సరే, ఇప్పుడే అన్ఫాలో అయ్యాడు అనుకుంటే ఒకప్పుడు ఫాలో అయ్యాడు అనడానికి ప్రూఫ్స్ లేవు. దీంతో ఇదంతా ఫేక్ అని అంటున్నారు మెగా ఫ్యాన్స్. అసలు ఫాలోనే కాని చరణ్ బన్నీలను కావాలనే ఫ్యాన్ వార్స్ పెట్టించడానికి ఈ రూమర్స్ క్రియేట్ చేశారని చెప్పుకొస్తున్నారు. బన్నీ విషయానికి వస్తే స్టార్ సెలబ్రిటీల లిస్ట్ లో ఇన్స్టాగ్రామ్ లో బన్నీకి ఉన్నంత మంది ఫాలోవర్స్ ఇంకెవరికీ లేరు. 28.5 మిలియన్ ఫాలోవర్స్ తో బన్నీ రికార్డ్ క్రియేట్ చేశారు. చరణ్ కు 26 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న బన్నీ ఒక్కరిని మాత్రమే తిరిగి ఫాలో అవుతున్నాడు. ఆ ఒక్కరు ఎవరో కాదు, ఆయన భార్య అల్లు స్నేహారెడ్డి. వారి పెళ్లైన దగ్గర నుంచి బన్నీ తన భార్య అకౌంట్ నే ఫాలో అవుతున్నాడు. ఇద్దరు కలిసి ఫ్యామిలీ ఫొటోస్ ను షేర్ చేసినప్పుడు ఒకరికొకరు ట్యాగ్ చేసుకుంటారు. ఎక్కువగా స్నేహ బన్నీ ఫొటోస్, అర్హ అయాన్ ఫొటోస్ షేర్ చేసినా అర్జున్ ను ట్యాగ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చరణ్ అన్ఫాలో గొడవ వచ్చింది కాబట్టి ఈ విషయం తెలిసింది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి చరణ్ బన్నీ ఒకరినొకరు ఫాలో చేసుకున్నది లేదు అని అంటున్నారు. మరి ఇంత రచ్చ జరిగాక బన్నీ కానీ చరణ్ కానీ పోనీ మెగా ఫ్యామిలీలో ఎవరైనా దీని గురించి స్పందిస్తారేమో చూడాలి.